చంద్రబాబు క్యాబినెట్లో కీలక పాత్ర పోషిస్తున్న నారా లోకేష్ది ఆరంభ సూరత్వమేనా? ఆయన ఒట్టి ప్రచార ఆర్భాటమే చేస్తున్నారా? మాటలు ఘనంగా, చేతలు అత్యంత ఘోరంగా కనిపిస్తున్నాయా? ఇలాంటి సందేహాలే బలపడుతున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలకి చేతలకి పొంతనుండదు అనే మాట చాలా ప్రబలంగా ఉంది. ఇప్పుడు నారా లోకేష్ తీరు కూడా అందుకు తగ్గట్టుగానే ఉన్నట్టుగా చాలామంది భావించే పరిస్థితి వస్తుంది. స్వయంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలోని పరిణామాలే అందుకు సాక్ష్యంగా మారుతున్నాయి. ఇలాంటి పరిస్థితి నారా లోకేష్కి మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నటువంటి 2 ఏళ్లకే ఏర్పడడం చాలా ముఖ్యమైనటువంటి పరిణామం. చాలా ఆసక్తిని రేకెత్తించేటువంటి విషయం కూడా. మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో పేదలు దండెత్తుతున్నారు. మంత్రి వ్యవహార శైలి మీద తీవ్రంగా నిరసనలకు పూనుకుంటున్నారు. ఏకంగా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించేటంత వరకు కూడా వెళ్ళారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలో సమస్యలు పరిష్కరిస్తున్నట్టుగా నారా లోకేష్ ఎంత ఘనంగా ప్రచారం చేసుకుంటున్నా వాస్తవం అందుకు విరుద్ధంగా ఉంది అని చాటుతున్నారు. ఇదొక కీలకమైనటువంటి విషయం. నారా లోకేష్ మంత్రిగా గెలిచిన తొలినాళ్లలో ప్రజావేదికంటూ అందరి నుంచి దరఖాస్తులు తీసుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒక 2 నెలల పాటు నిరంతరం కొనసాగించారు. ఆ తర్వాత ఏమైందో తెలీదు, ఉన్న పలంగా ఆ పని మానేశారు. అంటే ప్రజలకి నారా లోకేష్కి బంధం తెగిపోతుందా అనేటువంటి అనుమానానికి ఆస్కారం ఇచ్చేలా ఈ పరిస్థితి కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చి తమ సమస్యలను నారా లోకేష్కి విన్నవించుకోవాలని అనేక మంది క్యూ కట్టిన సందర్భాలు ఉన్నాయి. 100 మంది వచ్చి నారా లోకేష్కి తమ గోడు వెళ్ళబోసుకుంటే సమస్య పరిష్కారం అవుతుంది అని తలంచిన సందర్భాలు ఉన్నాయి. అయినా వాళ్ళ సమస్యలు ఎంత మేరకు పరిష్కారం అయ్యే, ఏ తీరిన పరిష్కారం అయ్యే అన్నది పక్కన పెడితే అసలు వాళ్ళ సమస్యలు వినడానికి కూడా నారా లోకేష్ సిద్ధంగా లేరు అనే అభిప్రాయం బలపడిపోతుంది. అంటే నారా లోకేష్ అంత ఆడంబరంగా, అంత అట్టహాసంగా ప్రారంభించినటువంటి కార్యక్రమం కూడా కొన్నాళ్ళకే ముగిసిపోయినటువంటి నేపథ్యంలో ఆయనది ఆరంభ సూరత్వమే అనే అభిప్రాయం కలగక మానదు. దానికి కొనసాగింపుగా మంగళగిరి నియోజకవర్గంలోని పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి కూడా నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. కొందరు ఇళ్లకు వెళ్ళడం, వాళ్లతో ముచ్చడించడం, వాళ్ళకి ఇంటి పట్టా అందించడం, ఇలాంటి కార్యక్రమం కొద్ది రోజుల పాటు నిర్వహించారు. దాంతో నారా లోకేష్ మంగళగిరి తాడేపల్లి ప్రాంతాల పరిధిలో ప్రభుత్వ స్థలాల్లో నివాసం ఉంటున్నటువంటి, సుదీర్ఘకాలంగా శాశ్వత నిర్మాణాలు చేసుకున్నటువంటి వాళ్ళందరికీ న్యాయం చేస్తున్నారు అనే అభిప్రాయం కలిగించారు. కానీ తీరా అది కూడా మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. అక్కడ కూడా ఆరంభ సూరత్వమే కనిపిస్తుంది. ఇటీవల కాలంలో నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారానికి పూర్తిగా తిలోదకాలు ఇచ్చేశారు. ఆ విషయాన్నే మరిచిపోయినట్టుగా కనిపిస్తోంది. దాంతో అనేక మంది పేదలు తమ ఇళ్లకు పట్టాలు లేవు అని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాన్ని ముట్టడించేటంత వరకు వచ్చింది. దాంతోపాటుగా పేదలకి ఇళ్ల స్థలాల విషయంలో జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలాలే ఇస్తున్నారు, తాము అధికారంలోకి వస్తే 2 సెంట్లు 3 సెంట్లు చొప్పున కూడా స్థలాలు అందిస్తాం అని నారా లోకేష్, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళంతా ఊరు వాడ ఎలుగెత్తి చాటారు. తీరా అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా ఒక్కరికి కూడా కొత్తగా ఇంటి స్థలం చూపించిన దాఖలాలు రాష్ట్రం మొత్తంగా వెతికినా కనిపించట్లేదు. పేదలకి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వం ససేమిరా అన్నట్టుగా సాగుతోంది. ఇది కూడా పేదల్లో చాలా తీవ్రమైనటువంటి నిరాశకు కారణంగా మారుతోంది. జగన్మోహన్ రెడ్డి అయితే సెంటే ఇస్తున్నారు, దాంట్లో కట్టుకోవడం కన్నా చంద్రబాబు వస్తే 2 సెంట్లు ఇస్తారు, అందులో మరింత మెరుగైనటువంటి ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అని ఆశించిన వాళ్ళందరి ఆశల మీద నీళ్లు జల్లేసినట్టు అవుతుంది. అలా ఒకవైపు ఇళ్ల స్థలాలు లేక, రెండో వైపు ఇళ్ల పట్టాలు అందించక, దాంతో పేదలు రగిలిపోతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. ఇదే ఇప్పుడు నారా లోకేష్కి మంగళగిరిలో పొగ రాజుకోవడానికి కారణంగా కనిపిస్తుంది. అది నిజంగానే నారా లోకేష్కి పొగ పెట్టేటంత వరకు వెళుతుందా, లేకుంటే సెగ తీవ్రతరం కాకుండా చల్లార్చుకునే ప్రయత్నానికి ఆయన పూనుకుంటారా? ఇది కీలకమైనటువంటి విషయం. రాజకీయంగా నారా లోకేష్కి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం కూడా. నారా లోకేష్ రాష్ట్రమంతా పెట్టుబడులు వచ్చాయి, ఎవరెవరికో ఏదేదో సాధించాం, అక్కడ అంత వచ్చింది, ఇక్కడ ఎంత వచ్చిందని ఎన్ని చెప్పినా సొంత నియోజకవర్గంలో ఓటర్లను ప్రసన్నం చేసుకోలేకపోతే, ఓటర్లకు ఇచ్చిన హామీలు పెడచెవిన పెడితే ఆ తర్వాత ఆయన పుట్టి మునిగిపోవడం ఖాయం. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అదే మంగళగిరిలో ఓటర్లు నారా లోకేష్ని ఓడించిన అనుభవం కూడా ఉంది.
కాబట్టి మళ్ళీ ఆయన్ని 90,000 మెజార్టీతో గెలిపించినటువంటి వాళ్ళే మళ్ళీ పక్కన పెట్టక తప్పని పరిస్థితి వచ్చేసినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అలాంటి దాకా రాకుండా, అక్కడ వరకు చేరకుండా అడ్డుకట్ట వేసుకోవడం అత్యవసరం. అందుకు నారా లోకేష్ చొరవ అత్యంత కీలకం. అంతే తప్ప కేవలం ఆరంభ సూరత్వంతో ప్రచారం కోసం కొన్ని రోజులు కార్యక్రమాలు చేసి ఆ తర్వాత అన్నింటినీ మర్చిపోయి తన పనిలో తాను మునిగిపోతే ఆ తర్వాత ఓటర్లు ఏం చేయాలో అది చేసేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఇలాంటిది గుర్తించకపోతే నారా లోకేష్కి రాబోయే కాలంలో అనేక రకాల అవస్థలు, ముఖ్యంగా సొంత నియోజకవర్గం మంగళగిరిలోనే ఎదుర్కోక తప్పని పరిస్థితి రాబోతుందన్నది నిస్సందేహమైనటువంటి వ్యవహారం.